1994లో నిజాం కాలేజీలో అంటే ఇందిరాగాంధీ లాంటి ప్రధాన అంటే ఆనాడు ఉన్నటువంటి లీడర్లలో ఇందిరాగాంధీ గారు పెద్ద లీడరు. అలాంటి వారు కూడా తెలంగాణ గురించి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాల్సి వచ్చింటే అందరినీ పేరు పెట్టి పిలిచిన వెంకటస్వామి గారిని మాత్రం కాకా అని పిలిచేవారు అని చెప్పేసి చాలామంది తెలుస్తూ ఉంటారు. కాకా గారి రాజకీయాలు ఇక్కడ పెరిగిపోతూ ఉన్నాయి, ఒకవేళ దళిత ముఖ్యమంత్రి అనే పేరు వస్తుందేమో, ఇవన్నీ జరుగుతున్నాయి అనే క్రమంలో 1994లో కాకా గారికి వ్యతిరేకంగానే ఒక మీటింగ్ జరిగింది అని చెప్పేసి ఇప్పటికీ చెప్తూ ఉంటారు. అసలు ఆ విషయంలో ఏం జరిగింది, నిజంగా ఒకవేళ దళిత ముఖ్యమంత్రి ఏమైనా ఆలోచన ప్రభుత్వం అప్పుడు చేసిందా, ఇందిరాగాంధీ గారు ఏమైనా ప్రకటించారా, ఏం రాజకీయాలు జరిగినాయి, ఎందుకు ఆయనకు వ్యతిరేకంగా సభ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డాయి? అంటే 1994లో అప్పుడు మా నాన్నగారి పేరు వచ్చింది, ముఖ్యమంత్రి అవుతున్నారని చెప్పి చర్చలో చాలా ఉండింది, చాలామంది మాకు కూడా ఇండికేషన్ వచ్చింది అవుతారని చెప్పి. కానీ ఎప్పుడు కూడా ఈ కుట్రలు ఉంటాయి. దళిత ముఖ్యమంత్రి కావాలనుకుంటే చాలామంది కుట్ర వేస్తుంటారు. మీరు చూసినారు మొన్న కూడా కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి తర్వాత దాని గురించి మర్చిపోయినాడు. లేదు, మా రాష్ట్రానికి కొత్త రాష్ట్రం అయినప్పుడు మంచి అడ్మినిస్ట్రేషన్ ఉండాలని చెప్పి ఆయన ప్రజలు నన్నే కోరుకుంటున్నారు అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఆయన సొంత లాభాలు ఆయన చేసుకున్నాడు, కానీ ప్రజలకి ఏం చేయలేదు. అప్పుడు కూడా అదే. అంటే దాని తర్వాత ఎందుకంటే మా నాన్నగారు ఇప్పుడు కూడా ఈ ఎస్సీస్లో ఈ మాలా మాదిగా అని చెప్పి ఎప్పుడు ఆలోచించలేదు, ఇప్పుడు చూడలేదు కూడా. ఎందుకంటే వారు 65,000 హౌస్ ప్లాట్స్ అందరికీ ఇచ్చినప్పుడు కూడా మాలా మాదిగా మా ఇంట్లో అసలు చర్చనే ఉండకపోయింది. గుడిచెల వెంకటస్వామి తప్ప ఇప్పుడు వారు ఉద్యోగాలు కల్పించారు, 30,000-40,000 మందికి ఫ్రీగా ఉద్యోగాలు కల్పించారు. అప్పుడు కూడా అడగలేదు. మేము అంబేద్కర్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్ నడిపిస్తాం, దాంట్లో కూడా అందరూకి అడ్మిషన్ ఫ్రీ ఉంది. ఇది కేవలము ఎస్సీస్. వారు కూడా చాలామంది నాకు చెప్పారు. సర్వే సత్యనారాయణ గారు ఉన్నారు, వారు అన్నారు, సార్ నాకు నిజంగా మీ నాన్నగారిని మెచ్చుకోవాలి, నాకు కాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నప్పుడు నన్ను అడగలేదు ఎవరు ఏంటి, అరే మా ఎస్సీ పిల్లగాడేరా అని చెప్పి సైన్ చేసినాడు. అంటే ఎప్పుడు కూడా ఎస్సీస్కి మంచిగా చేయాలి, వారికి ఎట్లా వారికి ప్రోత్సహించాలని చెప్పి మా నాన్నగారు ఆలోచించేవారు. మేము అదే చూసాము. మేము కూడా ఇప్పుడు కూడా అడ్మిషన్స్ మా ఫ్యాక్టరీలలో కూడా ఎప్పుడు కూడా అడగమన్నమాట, ఇంతమంది ఎస్ఐస్ని తీసుకుంటుందా లేదా. నేను ఒక రూల్ పెట్టుకున్నాను, మినిమం 20% రిక్రూట్మెంట్ ఎస్సీస్ ఉండాలని చెప్పి. మా సంస్థలు అన్ని చోట్ల కూడా మినిమం 20% ఎస్సీస్ రిక్రూట్మెంట్ ఉంటుంది. సో ఇది కేవలము వారి ఏదైతే కల్చర్ ఉంటుందో ఇది దీన్ని అందరినీ హెల్ప్ చేయాలి, ఆలోచించొద్దు దీని గురించి అని. కానీ మన నాన్నగారి స్ట్రెంగ్త్ని ఇదేదైతే కంబైన్డ్ ఎస్సీస్ ఉన్నప్పుడు ఆ స్ట్రెంగ్త్ని డివైడ్ చేయడానికి అప్పుడు ఆ కుట్రలు వేయడం జరిగింది. ఆ కుట్రల వల్లనే ఈ కేటగరైజేషను ఇవన్నీ కూడా ఎస్సీస్ని డివైడ్ చేస్తే ఎస్సీస్ ఏదైతే 15-20% వరకు ఉంటారో వీళ్ళు ఒక తాటిపైన ఎందుకు ఉండాలి, వీళ్ళను డివైడ్ చేయాలని చెప్పి ఆ రోజులలో ఏదైతే సీడ్ వేశారో కుట్రలు జరిగినాయో ఈరోజు మనం చూస్తున్నాం. స్ప్లిట్ అయిపోయింది కమ్యూనిటీ. ఎవరు ఏది అనుకున్నా కానీ ఆల్రెడీ స్ప్లిట్ కావడం జరిగింది. ఈ స్ప్లిట్ కావడంలో నష్టపోయింది దళితులే. ఎందుకంటే ఇప్పుడు పోయి ప్రభుత్వం నుంచి మనం కొట్లాడాలనుకోండి, లేదు మా దళితులను కూడా మంచి పోస్టింగ్లు ఇవ్వాలి, మా దళితులకు ఎక్కువ నిధులు కేటాయించాలి, మాకు దళితులకు ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఏదైతే దళితులకు హరాస్మెంట్ జరుగుతుందో వాళ్ళ కోసం పోయి కొట్లాడాలి. ఇవన్నీ ఇష్యూస్ మొదలు ఉండే. మా నాన్నగారి టైంలో ఇవన్నీ ఇష్యూస్ ఉండే. మా నాన్నగారు అప్పుడు కొట్లాడి 4 ఐఏఎస్ ఆఫీసర్సు, 4 ఐపీఎస్ ఆఫీసర్స్ని, కలెక్టర్సు, ఎస్పీస్ వేయాలని చెప్పి చెన్నారెడ్డి గారితో కొట్లాడి వేయించినారు. అప్పుడు ఏమి ఎలాంటి ఆలోచించలేదు, మాలనా మాదిగానా అని ఆలోచించలేదు. అప్పుడు చంద్రయ్య గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ ఒకటేమంటే అప్పుడు చంద్రయ్య గారు మాదిగన్ వారిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ చేయడం జరిగింది 1980sలో. అంటే ఇలాంటి ఈ డివిజన్ ఏదైతే ఉందో ఇప్పుడు దీంట్లో పడిపోయినారు అందరూ. ఇది ఒక కుట్ర అన్నమాట. ఈ కాస్ట్ని ఇంత పెద్ద కాస్ట్ ఉన్న
కులంని community. ఎట్లా డివైడ్ చేస్తే డివైడ్ అండ్ రూల్ ఏదైతే బ్రిటిష్ పాలసీ ఉందో అది సక్సెస్ అయినారు. నేను ఒప్పుకోవాలి, వీఆర్ ద లూజర్స్, ఓకే, దే ఆర్ ద విన్నర్స్. ఎందుకంటే డివిజన్ అయిపోయింది. నేను ఇప్పుడు కూడా మొన్న మేము మాల సింహ గర్జన పెట్టినప్పుడు మేము కేవలము మాలల ఆత్మగౌరవం కోసం చేస్తున్నాం. మేము ఇప్పటివరకు ఎప్పుడు మీటింగ్ పెట్టుకోలేదు మాలలు. కానీ చాలా చోట్ల కూడా నేను చూసింది ఏంటంటే మాలలకు సెకండ్ లార్జెస్ట్ కాస్ట్ తెలంగాణలో ఉన్నప్పటికీ కూడా ఏదైతే గౌరవం తగ్గాలో అది కనబడలేదు నాకు. అందు గురించి నేను ఈ మాల సింహ గర్జన పెట్టడం సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ మాలాస్ కోసం. ఓకే, మేము కూడా సెకండ్ లార్జెస్ట్ కాస్ట్, మాకు కూడా గౌరవించాలి, మా రైట్స్ కూడా ప్రొటెక్ట్ చేయాలి, మా ఇంట్రెస్ట్ కూడా చూసుకునే బాధ్యత ప్రభుత్వాలది ఉంది, మీరు దీంట్లో చూసుకోవాలని చెప్పి మేము ఎవరి పైన విమర్శించలేదు. చాలామంది వెళ్ళి నా మీద కంప్లైంట్ చేస్తున్నారు, ఇది ఏఐసిసి రెజల్యూషన్ వ్యతిరేకంగా చేస్తున్నాడు వివేక్ని సస్పెండ్ చేయాలి. అయితే నేను మా టీపీసీసీ ప్రెసిడెంట్ గారిని అడిగినాను, ఏమయ్యా నేను ఎక్కడైనా ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చినానా, ఎవరు వ్యతిరేకంగా ఇచ్చినానా స్టేట్మెంట్? మేము రెడ్డీస్ పెట్టుకుంటున్నారు, కమ్మాస్ పెట్టుకుంటున్నారు, బ్రాహ్మిన్స్ పెట్టుకుంటున్నారు, ఎంఆర్పిఎస్ వాళ్ళు పెట్టుకుంటున్నారు, అట్లానే మేము కూడా పెట్టుకుంటున్నాము. మేము పెట్టుకున్నప్పుడు ఇంత క్రిటిసిజం ఎందుకు, ఇంత చర్చ ఎందుకు? మేము ఒక్కసారి మీటింగ్ పెట్టుకుంటే ఇన్ని చర్చలు, ఇన్ని కుట్రాలు ఎందుకని చెప్పి నేను కూడా చాలామందిని ప్రశ్నించడం జరిగింది. హైకమాండ్ కూడా అర్థం చేసుకుంది, రైట్, వివేక్ కేవలం జాతి కోసం కొట్లాడుతున్నాడు, జాతి పౌరుషం కోసం కొట్లాడుతున్నాడు అని చెప్పి నాకు ఎప్పుడు కూడా ఎవరు అడగలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు మాట్లాడలేదు ఎవరు వ్యతిరేకంగా. నేను నా స్ట్రెంగ్త్ ఏముందంటే మా కమ్యూనిటీని ఒక్కటి చేయాలి, మా కమ్యూనిటీని ఒకటి చేసి వారికి కూడా ఏదైతే ప్రాధాన్యత కల్పించాలో ఆ ప్రాధాన్యత కల్పించే వరకు నేను డెఫినెట్లీ మాలాల కోసం కొట్లాడతాను.